తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో 6వ రోజు కొనసాగాయి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు 6వ రోజు కూడా కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు పర్యటించారు. పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు 4, 12వ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య తదితరులు పట్టణ పినపాడు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ దీంట్లో భాగంగా ప్రధానంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా 25వ వార్డుకి సంబంధించి ప్రతి గృహిణులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి శానిటరీ వర్కులు వచ్చినప్పుడు మరి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది. కొంతమంది తీసుకెళ్ళి కొన్ని ఏరియాల్లో ఎక్కడ పడితే అక్కడ కాలువలు వేయటం అలాంటివి జరుగుతుంది. అలాంటివి చేయకుండా మరి భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రోగ్రానికి మరి అందరిలో కూడా ఒక దీనికోసం అంటే అందరిలో కూడా చైతన్యం తీసుకురావడంలో భాగంగా మరి వాళ్ళ తెనాలి పట్టణంలో 25వ వార్డులో జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గృహిణులు కానీ మరి ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున స్వచ్ఛ సేవా కార్యక్రమానికి 6వ రోజు రావటం జరిగింది. 25, 12వ వార్డు, 4వ వార్డు ఈరోజు ఈ 3 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమానికి వార్డులో శానిటేషన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఎలాంటి చెత్త వేయకుండాలనేది కోరుకుంటున్నాము మేము. అలానే మీ అందరూ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే మాకు ఈ శానిటేషన్ అనేది త్వరలో జరగకుండా ఉండదు. కాబట్టి దయచేసి మన వర్కర్స్ వచ్చేటప్పుడు 2 డస్ట్బిన్ల రూపంలో తడి చెత్త, పొడి చెత్త అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను.